రేపు అమావాస్య రోజున తులారాశి వారు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోతాయి. తులారాశి వారు ఏంటంటేనండి, ఈ చిన్న పరిహారం చేయటం వల్ల అమావాస్య మీకు అనుకూలిస్తుంది. అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. అమావాస్య అనేది మనకు ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి తులారాశి వారు ఎవరైతే అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఏమీ లేదండి, ఉదయాన్నే లేవటం, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం, ఇంటిని వాకిలి శుభ్రం చేయటం, స్నానం చేసే నీటిలో కొంచెమంతా ఉప్పురాలను వేసుకుని స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించటం, నల్లటి వస్త్రాలు ధరించకపోవటం అంతా కూడా మీకు మంచి చేస్తుందన్నమాట. అలానే కాకుండా ఈరోజు మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి శివుడికి నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి. ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. నీళ్లతో అభిషేకం చేస్తే దిష్టి దోషాలు, దరిద్రాలు పోయి సంవత్సరం అంతా కూడా రాజయోగం అనుభవిస్తారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య ఆదివారం కదా, చాలా పవర్ఫుల్ అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు మీరు ఏం చేయండి అంటే కనుక కొద్దిగంత ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు అంటాం కదా, గల్లులు ఉప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదండి, అది తీసుకొని తల చుట్టూ 11 సార్లు తిప్పి మీకుండే కష్టాలు, బాధలు, సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోవాలని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ ఉప్పును ఏంటంటే కనుక దూరంగా పడేయండి. ఇలా పడేయటం వల్ల మీకుండే అనేక రకాల కష్టాలు, సమస్యలు పోయి బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. మీ కష్టాలు పోవటంతో పాటు మీ జీవితంలో ఉండే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. తులారాశి వారు ఈ విధంగా గనక చేసుకుంటే మంచి రిజల్ట్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. అమావాస్య కాబట్టి ఏంటంటే దూర ప్రయాణాలు చేయకండి, నాన్ వెజ్ని తినకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈరోజు అంటే ఎవరింటికి కూడా వెళ్ళకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అమావాస్య అంత పవర్ఫుల్ అనమాట.